నానా బిగ్ బాసా కొంపలోకి ఎవరినో తెప్పించినట్టున్నావు కదా మళ్ళీ ఇప్పుడే ఏదో ప్రోమో చూసానులే నేను. ఏంటి నాన్న అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నాకు అర్థం కావట్లేదా? అంటే ఎర్రిపప్పులు ఆడియన్స్ ఎమోషన్స్ తో ఆడేసుకుందాం అనుకుంటున్నా. కొంపలో వాళ్ళు సర్లే, వాళ్ళు పక్కన పడే నీ గుప్పెట్లో ఉన్నారు వాళ్ళందరూ. అంటే మా ఎమోషన్స్ తో ఆడుకోనే ధైర్యం నీకు ఎలా వచ్చిందని నన్ను అడుగుతున్నాను నేను. అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎందుకు ఆ క్యాండిడేట్ మళ్ళీ కొంపలోకి దింపే అవసరం? మా ఆరోగ్యాన్ని నీ గుప్పెట్లో ఎలా పెట్టుకుంటావని అడుగుతున్నాను బిగ్ బాస్. నేను నాకు ప్రశ్నించానంతే, నువ్వు ఆన్సర్ చెప్పాల్సింది. అసలు ఏ ఉద్దేశంతో ఆ పిల్లని మళ్ళీ కొంపలోకి దింపావు? చాలా రోతగా ఉంది అసలు, చూస్తుంటేనే నాకు అసలు మామూలుగా అనిపించట్లేదు. అంటే ఆ పిల్ల మీద నాకు ఏం కక్ష లేదు, కానీ అసలు వై వై అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకు తీసుకుని వచ్చావు కొంపలోకి? అసలు అదేంటో బతుకు జట్కాబండి ప్రోగ్రామ్ రాసే రైటర్ ఎవరినైనా అట్టుకుని వచ్చావు కొంపలోకి? అసలు ఏంటంట ఆ దరిద్రం ఏంటి? అసలు ఆ రీజనింగ్ ఏంటి? ఆ మాట్లాడుకోవడం ఏంటి? ఆ నామినేషన్స్ లో చెప్పింది ఏమిటావిడ? అసలు నాకు అర్థం కాదు. ఏంటి వై అని అడుగుతున్నా. నాకైతే మెంట్లో చేసింది. అసలే మూడు ఉత్సాహాన్ని దొబ్బే చూడడానికి ఇంకా ఈ పెంట కంటిన్యూ అయిందంటే కష్టమే నాన్న. బాయ్.